హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను మీ అశ్విత. వెల్కమ్ బ్యాక్ టు అశ్వితాస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి శక్తితో పాటు శరీరానికి మంచి చలువనిచ్చే బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి రాగి అంబలి. ఆరోగ్యానికి చాలా మంచిదైన, శరీరంలో అధిక వేడిని తగ్గించి శరీరానికి ఎనర్జీ ఇచ్చే రాగి అంబలి రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇవాళ మనము తెలుసుకుందాం. శరీరానికి ఎంతో చలువనిచ్చే ఈ రుచికరమైన రాగి అంబలి తయారు చేయడం కోసం కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్తో పాటు పూర్తిగా చూపించాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఈ గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు రైస్ని తీసుకొని ఒక 2-3 సార్లు దీనిని బాగా వాష్ చేసుకోవాలి. మీరు ఎక్కువ మంది కోసం ప్రిపేర్ చేస్తున్నట్లయితే 1 గ్లాస్ బియ్యం కూడా తీసుకోవచ్చు. ఇలా దీనిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇప్పుడు దీనిని ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలి. ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనము స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి. ఇది ఆల్మోస్ట్ 70% వరకు ఉడికే వరకు మనము చూసుకోవాలి. ఇలా అది ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో ఈ విధంగా మనము కలుపుతూ ఉండాలి. దీనిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటే చాలా మంచిది. అండ్ ఒక కప్లో హాఫ్ కప్పు వాటర్ తీసుకొని ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకొని ఈ విధంగా నీట్గా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత రైస్ ఒక 80% ఉడికాక దాంట్లో మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ చూసి యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపి ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి రాగి పిండిని మనము కొంచెం కొంచెంగా పోస్తూ మధ్య మధ్యలో బాగా మిక్స్ చేయాలి. లేకపోతే గడ్డలు కట్టి ఉంటుంది కాబట్టి దీనిని కొంచెం కొంచెం తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా రుచికరంగా ఉంటుందండి. అండ్ ఒక 70% ఉడికేంత వరకు మాత్రమే రైస్ని ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడికి ఉంటుంది. మనము దీనిని ముద్దలాగా, రాగి ముద్దలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రెసెంట్గా అయితే నార్మల్గా అంబలి చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా మనము అది 100% వరకు ఉడికాక మొత్తం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము అది కాస్త చల్లారాక ఒక ప్లేట్లోకి పోసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకుంటే మాత్రం చాలా రుచికరంగా ఉంటుంది. దీనిని పప్పు చారుతో కూడా తినొచ్చు. లేకపోతే మనము మజ్జిగ, పెరుగు యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీనిని మనము బ్రేక్ఫాస్ట్ లాగా తినేయచ్చు. మనకు సమ్మర్లో అయినా ఏ సీజన్లో అయినా తింటే కూడా చాలా మంచిదండి. దీనిని రాగి ముద్దలాగా లేకపోతే ఇంకా కొంచెం పల్చగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వెరైటీ రుచులతో మళ్ళీ కలుద్దాం.